మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజు గారు మీరే ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తారా మా కోసం? ఓకే, ఉండ్రాళ్ళ పాయసం చేస్తాను. ఉండ్రాళ్ళ పాయసం. వావ్, వినాయక చవితి అనగానే మనకి ఉండ్రాళ్ళు. దాంతో పాయసం. ఎస్ అండి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం స్వీట్ అండ్ స్నాక్స్ లో ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, సారపలుకులు కొద్దిగా. సో రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్. సో ఇక్కడ జీడిపప్పు అలాగే సారపప్పు ఈ రెండు యూజ్ చేస్తున్నాను. ఓ, సో మీరు నెయ్యిలోనే సారపప్పు కూడా వేయించేసుకుంటారా? చేసుకుంటారా? జీడిపప్పు, సో శ్రావణ ఎలా నడుస్తోంది మ్యూజికల్ జర్నీ? ఇంగువ పోపు అంత అద్భుతంగా నడుస్తోంది. ఇంగువ పోపు, ఓకే. ఇంగువ పోపు వేయందే మనకి ఫ్లేవర్ రాదు కదా. సో అంత అద్భుతంగా నడుస్తుంది. వంటల్లో బాగా లీనమైపోయి కంపారిజన్ కూడా పోపులో తిరగలేదు ఆ టేస్ట్. అంటే ఇప్పుడు లంచ్ టైం కదా, కొంచెం ఆకలితో అన్ని అవే కంపారిజన్స్ వస్తున్నాయి అన్నమాట. వావ్, కానీ ఇలా మనం కంప్లీట్ అయిన తర్వాత కూడా తినకుండా అలా ఉంచేయటం ఇంకా ప్రాబ్లం కదా. అమ్మో, వద్దు తినాలి. దీంట్లోనే సారపప్పు. ఇప్పుడే అక్కడ పులిహోర అక్కడ పక్కన పెట్టారు. అవును, దానికే నాకు అసలు దాని మీద సగం ధ్యాస ఉంది. ఇప్పుడు ఇది చేస్తుంటే జీడిపప్పులను నేర్కొని తినేయాలనిపిస్తుంది నాకు. అమ్మో వద్దు, మనం నైవేద్యం పెట్టుకొని తర్వాత తిందాం. ఓకే, రెండు కూడా రెడీ అయిపోయి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి? ఇప్పుడు ఇంట్లో యాక్చువల్గా ఫస్ట్ పెళ్ళైన ఫస్ట్ ఇయర్, ఇప్పుడు నాకు ఇప్పుడు 1.5 year అయింది పెళ్ళై. సో పెళ్ళైన ఫస్ట్ ఇయర్ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోలేకపోయాం అనమాట. మేము అబ్రాడ్ లో ఉండడం వల్ల సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. అయితే ఈసారి చాలా కసిమీద ఉన్నాడు అనమాట చందు. ఈరోజు ఫుల్ ధోతి కట్టేసుకుని అద్భుతమైన అలంకరణ చేసి, నేనేమో వంటలు చేసి. సో మీరు బాగా సెలబ్రేట్ చేశారన్నమాట. ఎస్, సూపర్, వెరీ నైస్. సో వాటర్ అంటే మనం పిండి కలిపేసుకుంటాం. ఓకే, సో ఈ వాటర్ తోనే మనం పిండి మిక్స్ చేసుకుంటామా రాజు గారు? అవునండి, అందులోనే మిక్స్ చేసేస్తాము. కొంచెం వేడిగా ఉంటే మనకు పిండి బాగా సాఫ్ట్. కొద్దిగా పంచదార వేస్తున్నాను. ఓకే, సో బియ్యం పిండి రాజు గారు. అవును. సో ఈ రోజు వినాయక చవితి, ఆల్రెడీ సాంగ్స్ పాడుకుని మీరు ఇంట్లో పూజ చేసుకుని వచ్చారు. మా కోసం కూడా ఒక మంచి పాట పాడి వినాయకుడిని ఇంప్రెస్ చేయాలి. అవునా? ఓకే. జై 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 గణేశ, జై 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 వినాయక, జై జై జై. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా, మా అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా, మా అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. వావ్, వెరీ నైస్. సో ఉండ్రాళ్ళు అనగానే ఇక్కడ మనకి ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోతుంది. సో రాజు గారు నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని మనం కొంచెం చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళ చుట్టూ. సో ఇది కొంచెం చల్లారాలన్నమాట. ఓకే అండి, ఆ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ నిల్వ ఉంచాలనుకున్నప్పుడు అది త్వరగా పాడైపోకుండా ఉండాలంటే పిండిలో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసినట్లయితే పిండి త్వరగా పులవకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, చల్లారిపోయి ఉంటుంది కదా, మనం ఉండలు చుట్టేసుకుందామా? సో కొద్దిగా తీసుకుని. ఓ, అంత చిన్న చిన్న మన ఇష్టం అండి. ఓకే, ఆ సైజ్ చేసేసుకోవాలన్నమాట. ఉండాలి చేసేసాను. ఉండాలి అయిపోయి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఆ ప్యాన్ ఎత్తేసుకున్నాను. పాలు పోసేసుకోవాలి. అవును,
సో దీంట్లోనే సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి. సో ఇది కొంచెం మనకు మరగాలి. సో శ్రావణ, మరి మీరు చాలా సాంగ్స్ పాడారు. ఎవ్రీవన్ నో యూ లైక్ బోల్డ్ వాయిస్, చాలా మాస్ సాంగ్స్ బాగా పాడతావు. అలా కాకుండా మంచి సాఫ్ట్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడతావు. నేను చాలా విన్నాను. అంటే రెండిట్లో కూడా ఆ వేరియేషన్ అనేది బాగా థ్యాంక్ యూ సో తెలుస్తుంది. మచ్. సో యాక్చువల్లీ ఇట్స్ లైక్ అ బ్లెస్డ్ పాయింట్. ఆ రెండింటిని కూడా చేంజ్ చేసి అలా పాడగలగడం, అది వింటే తను పాడిందా, ఇది వింటే అవునా అన్నట్టు ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ మరి సో మచ్. మీకు ఏ సాంగ్ బాగా ఇష్టం మీరు పాడిన సాంగ్స్ లో? నేను పాడిన పాటల్లో ఒక తమిళ్ సాంగ్ నాకు చాలా ఇష్టం అనమాట. రీసెంట్గా అది అంటే నేను అప్లోడ్ చేసి కూడా మణిగారి మ్యూజిక్. సో అది చాలా ఇష్టమైన పాట, బికాజ్ ఐ ఫీల్ ఇట్స్ అ గ్రేట్ కంపోజిషన్. సో ఆ పాట నాకు అంటే ఐ ఫీల్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వావ్, మరి ఒకసారి ఒక 2 లైన్లు పాడొచ్చు. యా, కానీ తమిళ్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ కొంచెం చెవులు మూసుకోండి, నాకు కొంచెం పెద్దే. అయితే ఓ అవునా, అమ్మో ఇక్కడే ఉంది. ఓకే, పాడండి, పర్లేదు. விட்டு விட்டு தூவும் வெட்கன் கெட்ட வானம் கிட்ட தட்ட வந்தாச்சமோ முட்ட வந்த பூவின் முட்கள் குத்தும் என்றே வட்ட விட்ட வந்தஞ்சமோ. బాగుంది, నాకు అర్థమైపోయింది. నీకు నాకు బాగా అర్థమైపోయింది. అమ్మో, అయితే నేను తెలుగు పాటే పాడతాను. సో ఓకే, కొంచెం పాపం లిరిక్స్ కష్టపడుతున్నారు కాబట్టి ఓకే ఓకే, కూల్ కూల్. నేనున్నా కదా, నేను పాడతాను. పాడండి. ఓకే, అయితే నా ఫస్ట్ సినిమా బోని అని ఒక సినిమాలో నా ఫస్ట్ సాంగ్ అనమాట. అది కూడా యాక్సిడెంటల్గా నేను మా ఆయనతోటే పాడాను. సో ఆ పాట పాడతాను బోని సినిమాలో. ఓకే. కాదంటానా సరసము చేదంటానా, లేదంటానా అడిగినదేదైనా, దారం లాగుతోంది మమకారం ఆపినా, దూరం పెంచమంది చలిదేహం ఏదేమైనా. అది పాట. వావ్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో సో ఆ మచ్. పిచ్ దగ్గర ఇట్స్ లైక్ సౌండింగ్ కూల్ గా అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. ఓకే, సో మరి పాటల నుంచి పాయసంలోకి వచ్చేది. సో ఇక్కడ మనం ఉండ్రాలు చేసి పెట్టేసుకున్నాం కదా. పాటే పాయసం. ఎస్. సో కొంచెం దాంట్లో ఇవి ఉడుకుతూ ఉంటాయి. సో ఈలోగా మనకు పాయసం కొంచెం చిక్కగా రావడానికి బియ్య పిండిలోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే. సో కొద్దిగా వేస్తూ మనకు కావాల్సిన చిక్కదనం చూసుకొని, సో దాంట్లో స్టార్చ్ అది ఉంటుంది కదా బియ్య పిండిలో, కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే మనకు ఆ చిక్కదనం అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మరి చిక్కుదనం అలా వస్తూ కొంచెం అది ఎలాగో దగ్గర పడాలి కాబట్టి ఆ లోపు ఒక కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? తప్పకుండా. చూపిస్తారా మా కోసం మంచి కార్వింగ్? ఓకే, కర్బూజా హైబ్రిడ్ వన్. సో ఇది మెయిన్ బాడీగా తీసుకుంటున్నాం. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను. ఓకే. సో దీంట్లో కూడా కొంచెం బేస్ కట్ చేస్తే అక్కడ స్టిఫ్గా ఉంటుంది. మనకి ఎక్కడ రావాలో చూసుకుని నెక్స్ట్ తొండండి. తర్వాత ఇక్కడ కొంచెం కరిగించుకోవాలి. ఓకే, తర్వాత ఇది ఇక్కడ మనకు ఫిక్స్గా రావాలి కాబట్టి కొంచెం ఇక్కడ స్లాండ్గా కట్ చేస్తున్నాం. సో దీన్ని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ ఫిక్స్ చేసుకున్నాము. సో అక్కడే మనకి ఒక హాఫ్ ఆఫ్ ద షేప్ వచ్చేసింది చూడడానికి. సో ఇప్పుడు దీని తర్వాత మనం ఐస్ ఎక్కడ రావాలనేది చూసేసుకుని, సో పైనుంచి కొంచెం ఇది కూడా చేంజ్ చేద్దాం కనుబొమ్మలు. ఓకే అండి. వావ్. సో ఇక్కడ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కిరీటం వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్రింజాలు తీసుకున్నాం. బ్రింజాల్. సో ఈ పార్ట్ వస్తుందండి మనకి ఓకే. కింద తోడం ఏదైతే ఉందో, సో అదే తీసుకుంటున్నాం. సో ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని కూడా టూత్ పిక్స్ పెట్టేసుకుని ఫిక్స్ చేసేస్తాం. ఓకే, సో హెడ్ అక్కడ మనం ఫిక్స్ చేసేద్దామండి.
సో నెక్స్ట్ హ్యాండ్స్ అండి. యా. సో ఇది కూడా ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాం. లెగ్స్ కూడా పెట్టేస్తున్నాం అండి. మనకి ఇక్కడ పాయసం కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. రెడీ అయిపోయింది రాజు గారు. సో దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, చివరిగా రెండు చెవులు ఇలా పెట్టేసి టూత్ పిక్తో ఫిక్స్ చేసేసి. వావ్, భలే అసలు ఎంత బాగుందో. వెరీ నైస్. సూపర్. ఆ సారా పలుకులు మనం యాడ్ చేయడం వల్ల ఇమీడియట్ గా మనకు అది మొత్తం టెక్స్చర్ కొంచెం చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ కూడా ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగా వస్తుంది. బాగా తెలుస్తుంది. పైన నుంచి ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. వావ్. ఏమిటో అన్ని చూపిస్తున్నారు, నేను ఎప్పుడెప్పుడు తింటానా అని ఉంది నాకు. ప్రసాదం ఫస్ట్ మనం ఫస్ట్ నైవేద్యం దేవుడికి పెట్టేసుకుని తర్వాత అప్పుడు మనం. తినేద్దాం. పాయసం రెడీ. ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయిందండి. నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ పాయసం తయారీ విధానం మరోసారి చూసేయండి. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు సారపలుకులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో బియ్యపిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి ముందుగా సిద్ధం చేసుకున్న ఉండ్రాళ్ళు వేసి ఉడకనివ్వాలి. తరువాత బియ్యపిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన జీడిపప్పు సార పలుకులు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఉండ్రాళ్ల పాయసం రెడీ.